ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, వేవే దూతలతో భక్తులతో నిత్యము ఆరాధించబడుతున్న మా గొప్ప దేవ, ప్రపంచంలో ఎంతమంది దేవులు, దేవతలు, దైవాలు, గురువులు, బాబాలు, మనుషులే దేవులుగా ఉన్నప్పుడు కూడా సృష్టికర్తను దేవుడిగా, జీవరక్షకుడుగా దేవా, ఈ సమస్త భూమండలమునకు, ఆకాశ మండలమునకు దేవా అధిపతి అయిన మా గొప్ప దేవ, నిత్యము నరక ప్రాప్తిని విడిపించి నీ రక్తంలో కొని నీ పరలోక రాజ్యానికి హక్కుదారులుగా అనేకుల్ని సిద్ధపరిచి నిత్యము నేను ఆరాధకులుగా నిన్ను స్తుతించి నీ నామాన్ని కొనియాడి గొప్ప చేసేవారుగా చేయడానికి ఇష్టపడినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ఈ దినము ప్రభా ప్రపంచంలో చనిపోయిన వారి కొరకు, కుటుంబంలో ఏ గృహంలో మరణముందో, ఏ గృహంలో వేదన ఉందో, ఏ యొక్క నైనా హాస్పిటల్లో వారు కన్నీరు కలిగి ఉన్నారో అట్టి కుటుంబాన్ని ఒకని తల్లి ఒకని ఆదరించినట్లుగా, తండ్రి తన కుమారుణ్ణి తన భుజంపై మోసినట్లుగా నేనే మిమ్మల్ని వాదార్చుదను, యెరూషలేములోనే మీరు ఆదరింపడదను వాగ్దానమును నెరవేర్చమని యెహోవా యీరే అనే ఇటు పరిచర్యలో అయా నువ్వు తోడుగా ఉండి అయా నువ్వు చేసిన సహాయం కొరకే నిన్ను కొనియాడుతూ ఇదిగో ప్రభా, ఈ గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డను ఆత్మీయ తీరు నిన్ను సేవించేవారుగా వారిని సిద్ధపరచమని, నీ రాజ్యం కొరకు బలపరచు, నరక ప్రాప్తి నుంచి నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 686 పాట పాడుకుందాం. ప్రభువైన క్రీస్తు దినమందు మీరు, ప్రభువైన క్రీస్తు దినమందు మీరు అభయులై నిరపరాధులయుందురు, అభయులై నిరపరాధులయుందురు. ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు అంతము వరకు స్థిరపరచునాయని, అంతము వరకు స్థిరపరచునాయని. ఎంతైనా నమ్మదగియున్నవాడు స్తుతికి పాత్రుండు, ఎంతైనా నమ్మదగియున్నవాడు స్తుతికి పాత్రుండు. ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు శోధనలాటే కృంగియున్నామిక్, శోధనలాటే కృంగియున్నామిక్. బాధలో శాంతిని ఇచ్చువాడు ఓదార్చువాడు, బాధలో శాంతిని ఇచ్చువాడు ఓదార్చువాడు. ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు గత జీవితములో తప్పిపోతీరెంతో, గత జీవితములో తప్పిపోతీరెంతో. మితిలేని దేవుని వాత్సల్యత ఎప్పుడు తప్పిపోదు, మితిలేని దేవుని వాత్సల్యత ఎప్పుడు తప్పిపోదు. ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు అభయులై నిరపరాధులయుందురు, అభయులై నిరపరాధులయుందురు. ప్రభువైన
క్రీస్తుని దినమందు మీరు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసరణ దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనా, ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించునో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకొంటిరి. బలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. బలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలకు, దేవుని సేవకులకు, పరిశుద్ధులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ ಎಲ್ಲరికి నా హృదయపూర్వక వందనాలు, ప్రైజ్ ది లార్డ్ తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ దినము చదువుకున్న లేఖన భాగాన్ని మనము విందాం. దైవ చిత్తానుసరణ దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. గమనించారా? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తాయి. ఏమిటి దైవ చిత్తానుసరమైనది మారు మనసు అని మనం గమనిస్తే, ఒక వ్యక్తి నిజంగా తన పాపం విషయంలో పశ్చాత్తాపం అనేది మారు మనసు కలుగు చేస్తుంది. మనము 2వ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక చక్కని సన్నివేశాన్ని మనం చదువుదాం. నిజమైన మారు మనసు, నిజమైన రక్షణ అనేది మనము గమనించదమ్మున్నట్లుగైతే దేవుని వాక్యము ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో మనము విందాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. 12:10. నీవు నన్ను లక్ష్యము చేయక ఇతీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొన్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలమనే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించుదును. పగటియందు వాడు వారితో సైనించును. నీవు ఈ కార్యమును రహస్యముగా చేసేదివి గాని ఇశ్రాయేలందరూ చూచుండగా పగటియందే నేను చెప్పిన దాన్ని చేయింతునను. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహారించును. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేస్తువు గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. దావీదు మహారాజు ఒక పాపము చేశాడు. హిత్తీయుడైన ఉరియా భార్యను కనుక ఉరియా భార్యతో ఆమె స్నానము చేస్తుంటే ఆమెను రప్పించుకొని ఆమెను పాపము చేసి ఆమెను పంపించి ఆమె కబురు చేసింది, నేను నీ ద్వారా గర్భవతినయ్యాను, నా భర్త యుద్ధంలో ఉన్నాడు అని చెప్పినప్పుడు యుద్ధంలో ఉన్న భర్తను పిలిపించి
నీ ఇంటికి పో, నీ భార్యతో సంతోషించు అన్నాడు రాజు. కనుక ఉరియా ఇంటికి వెళ్లకుండా రాజ్యంలో ఉండిపోయాడు. అతనికి మంచి ఆహారము, మత్తు పదార్థాలు, మంచి మాంసం ఇచ్చి మత్తునిగా చేసి పంపించాలని దావీదు ప్రయత్నం చేశాడు. కానీ ఆ మనుషుడు వెళ్ళలేదు. ఇతను యుద్ధాన్ని పంపించి అతనికి ఉత్తరం రాశాడు. యుద్ధం ముమ్మరంగా జరిగినప్పుడు ఇతన్ని చంపించని యోవాబుకి ఒక ఉత్తరం రాసి ఆయన చేతికి ఇచ్చాడు. ఆయన వెళ్ళి ఆయనకు ఉత్తరం ఇచ్చినప్పుడు ఆ ఉత్తరం ఆయన చదివినప్పుడు చాలా బాధపడ్డాడు సైన్యాధిపతి. కానీ రాజు ఆజ్ఞ గనక అతన్ని చంపించాడు. వార్త వచ్చింది, అమ్మగారు ఏడ్చారు. తర్వాత ఏడుపు దినాలు అయిపోయిన తర్వాత ఆమెను రప్పించుకొని, ఆమె అప్పటికే గర్భవతిగా ఉంది కనుక ఆమెని భారీగా చేసుకొని ఆమెని ఆ రీతిగానే అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నాతాను ప్రవక్త వచ్చి ఒక చిన్న కథ చెప్పి, ఒక బీదవాడు ఉన్నాడు. ఆ బీదవాడు గొర్రె పిల్లను ధనవంతుడి ఇంటికి బంధువు వస్తే అది వండి పెట్టాడు. దావీదా, నువ్వేమంటావంటే ఒక గొర్రెకు బదులుగా 4 గొర్రెలు ఇవ్వాలి. ఆ మనుషుడు దుర్మార్గుడు అని చెప్పినప్పుడు నాతాను చెప్పాడు. ఏమి చెప్పాడంటే చూడండి, ఇక్కడ ఇది మీకు అర్థం కావడానికి ఇంకా చదువుతాను. 7వ వచనం. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడు నీవే, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చిందేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాని నగరాన్ని నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలను నీ కౌగుటి చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని చేతకు అప్పగించి తిని ఇది చాలదని నీవు అనుకుని ఎడలా నేను మరి ఎక్కువగా నీకిచ్చి యుందును. నీవు యెహోవా మాటను తునీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేస్తువేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీల చేత నీవు అతన్ని చంపితివి గదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు భార్యను ఉరియా భార్య నీకు భార్య అగునట్లుగా తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకింపము. నేను యెహోవానగు నేనే సెలవిచ్చిందేమనగా, నీ ఇంటి వారి మూలమనే నేను నీకు అపాయము పుట్టించును. నీవు చూచుండగా నేను నీ భార్యను తీసి నీ చేరువానికి అప్పగించుతును. గమనించారా? దావీదు సొంత కొడుకు అమ్మునునే సొంత కూతురైన తామారుని చెప్తూ వచ్చాడు. సొంత తామారు చెల్లిని చంపినందుకు అబషలోము సొంత అమ్మునోను తమ్ముడిని చంపాడు. అబషలోము తండ్రి యొక్క రాజ్యాన్ని తీసుకొని రాజుని తగిలివేశాడు అరణ్యానికి. కడవరికి తన మేనమామ యోవాబు దుర్మార్గుడా, తండ్రి రాజ్యాన్ని లాక్కొని కడవరికి తండ్రి భార్యలతో కూడా నువ్వు పాపం చేస్తావని చెప్పి కనుక యోవాబుని కూడా తన మేనమామే చంపినట్లుగా లేఖనమును మనం గమనిస్తాం. దావీదు దగ్గరికి నాతాను వచ్చి, నీ ఇంటి వారు మూలముగానే నీకు యుద్ధములు జరుగుతాయి, నీ ఇంటిలోనే ఒక ఖడ్గం ఉంటుంది అని చెప్పినప్పుడు దావీదు, నేను పాపము చేస్తునని దావీదు నాతానుతో అనగా, నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపము పరిహారించును. ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి దావీదుని హెచ్చరిక చేశాడో కనుక దావీదు పశ్చాత్తాపడి నేను పాపము చేశాను. దావీదు జీవితకాలం అంతా ఏ స్త్రీనైతే భారీగా చేసుకొని దేవుని దృష్టికి పాపము చేశాడో బ్రతుకాలం అంతా ఆమెకే భర్తగా ఉన్నాడు. రాజ్యంలో రాజుకి కన్యకలు ఉన్నారు, రాజుకి చాలామంది భార్యలు ఉన్నారు. ఏ స్త్రీని ముట్టకుండా పాత నిబంధనలోనే దావీదు చచ్చినంత వరకు కూడా పరస్త్రీని ముట్టకుండా మారు మనసు పొందినట్లుగా మనం చూస్తున్నాం. గనుక లేఖనంలో ఇంకా వీటి గురించి మనం వినాలంటే చాలా విషయాలు ఉన్నాయి. దీనికి ఈ మాటను మనం ముగిద్దాం. దావీదు చిత్తానుసిన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగుచేయను. ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు. దావీదు జీవితంలో ఈ మారు మనసు ఎందుకు దుఃఖం పుట్టించలేదంటే తన పాప విషయంలో పశ్చాత్తాపడ్డాడు కనుక దుఃఖమైన నేను చేసిన పాపానికి శిక్ష న్యాయమే అని దావీదు నేను పాపము చేసినని యథార్థము ఒప్పుకున్నాడు. ప్రియ దేవుని సేవకులారా, విశ్వాసులారా, నామకార్థ క్రైస్తవులారా,
దొంగ విశ్వాసులారా, సేవకులని చెప్పుకొని ఆయనకు విరోధముగా పాపము చేసిన సేవకులారా, లోకములో ఎవరు ఎన్ని పాపములు చేసుకోవచ్చు గనుక వాళ్ళ ఇష్టం అది. కానీ ప్రభువు నమ్ముకొని కూడా ఈ ముగ్గురు పాపములు చేస్తూ ఉన్నారు. 4 వాళ్ళు లోకంలోని అన్యజనులు పాపం చేస్తున్నారు. నిజమైన సేవకుడిగా, నిజమైన విశ్వాసగా చనిపోయినంత వరకు కూడా. గనక ఆదికాండము మనము 39 అధ్యాయంకి వెళ్ళినప్పుడు అక్కడ గమనించిన యోసేపు ఈ రీతిగా అన్నాడు, నా దేవుని దృష్టికి నేనెంత ఘోరమైన పాపము చెయ్యలేను. పొతిఫర భార్య యోసేపు మీద కన్ను వేసినప్పుడు యోసేపు నా దేవుని దృష్టికి నేనెంత ఘోరమైన పాపము చేయలేని చెప్పి యోసేపు అక్కడి నుంచి పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆ మాట చదువుతాను. 6వ వచనం, 39:6. అతడు తన కలిగినదంతయు యోసేపు చేతకు అప్పగించును. తాను ఆహారము తినుడు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. అటు తరువాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి నీవు తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తన కలిగినదంతా నా చేతికి అప్పగించును కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగుడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోర దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందని తన యజమాని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఇట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె తన వస్త్రమును పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయింది. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషుల్ని పిలిచి, చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక ఎబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో సైనింపవలని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయటవాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పి, అతని యజమానుడు ఇంటికి వచ్చినప్పుడు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాట చొప్పున చెప్పెను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ ఎబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయడం నా యొద్దకు వచ్చును. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినాను. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదీ బంధింపబడు చెరసాలలో వేయించును. అతడక్కడ చెరసాలలో ఉండును. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసింది. చెరసాల అధిపతి ఆ చెరసాలున్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించును. వారక్కడ ఏమి చేశారో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడయుండును గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలము చేసెను. ఒక వ్యభిచార ముద్ర పడిన యోసేపు చేతికి ఆ యొక్క చెరసాల అధిపతి సమస్త చెరసాలలో దొంగలందరినీ అక్కడున్న పనులన్నిటిలో కూడా ఆ అధిపతి అతనికి అప్పగించాడు. కారణం ఏంటంటే యోసేపు నీతిమంతుడు, యోసేపు నిర్దోషి, యోసేపు పాపములు చేయలేదు కనుక యోసేపును గుర్తుగా ఏంటంటే అతడు చెరసాల ఖైదీలందరి చేతికి అప్పగించాడు. రెండోది, అక్కడ వారు ఏమి చేసినది అంతా యోసేపే చేయించేవాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు. మూడోది, నాలుగోది, ఆ చెరసాల అధిపతిని అధిపతినే యోసేపు చేతికి అప్పగించాడు. ఆ అధిపతి దేని గురించి యోసేపుని విచారణ చేయలేదు. ఐదవది, అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలము చేశాడు. దావీదు
చేసిన పాపమునకు తన ఇంటి వారు మూలముగా తనకి శ్రమలు వచ్చాయి. తను చనిపోయినంత వరకు కూడా పరస్త్రీని దేవుడు ముట్టకుండా చేశాడు. యోసేపు అయితే ఆ పాపము తప్పించుకునే ద్వారానే యోసేపుని దేవుడు ఇన్ని రీతిలుగా ఆ యొక్క చెరసాలలో ఉన్నతమైన స్థితిలో అతన్ని ఉంచి అతనికి దేవుడు తోడై ఉండును అనే లేఖనాన్ని మనం గమనిస్తున్నాం. కీర్తన గ్రంథం మత్తయి సువార్త 5:27లో వాక్యం ఏమి చెప్తుంది అని మనం గమనించినట్లయితే చూడండి, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పింది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతూ చూచి ప్రతివాడు అప్పుడే తమ హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడికన్ను నేను అభ్యంతరపరిచిన చాలేదు. కనుక ఒక స్త్రీని మోహపు చూస్తే అతడు ఆమెతో వ్యభిచరించేవాడు అవుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు చూచి రప్పించుకొని పాపము చేసి తన పాపము ఒప్పుకొని బ్రతుక్కాలమంతా తన పిల్లల ద్వారా అనేకమైన శ్రమానుభవములు అనిపించి బ్రతికినంత కాలము పరస్త్రీని దేవుడు ముట్టకుండా చేశాడు. వారిని పోషించాడు కానీ తమ భార్యల్ని, రాజ్యంలో ఉన్న కన్యకుల్ని పోషించాడు కానీ శారీరకంగా వాళ్ళ దగ్గరికి దేవుడు ఎల్లనివ్వకుండా చేశాడు. యోసేపు అయితే ఆమె దగ్గరని తప్పించుకొని పారిపోయినప్పుడు యోసేపుని చెరసాల అంతటిలో కూడా అధికారిగా చేసి అతనికి దేవుడు తోడై ఉండి అతను చేసిందంతా సఫలము చేసి యజమాని దృష్టికి, చెరసాల అధిపతి దృష్టికి అతడు ఏమి చేసినప్పుడు కూడా విచారణ చేయలేని అధికారిగా యోసేపు మీద ఉన్నాడు. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడనేది రాయబడుతూ వచ్చింది. కారణం ఏంటంటే మనం ఎప్పుడైతే పాపమును విడిస్తామో అప్పుడే ప్రభువు మనతో ఉంటాడు. కారణం ఏంటంటే మన దేవుడు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్యము ఏమి సెలవిస్తుంది అని మనం గమనిస్తే, నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడినది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడిన ప్రకారం మీరును సమస్త విషయములో మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. గమని, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక మీరుని కూడా పరిశుద్ధులై ఉండుడి. ఇక్కడ రాయబడిన లేఖన భాగం మనం గమనిస్తే, దైవ చిత్తానుసరణ దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగుచేను. దావీదు తన పాపం విషయంలో దుఃఖపడ్డాడు గనుక బ్రతుకాలమంతా మారు మనసు పొందాడు. యోసేపు తన పాపము చేయకుండా పారిపోయాడు గనుక ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు. యోసేపు మారు మనసు పొందాడు గనుక ఆయనకి దుఃఖము లేదు, ఆయన నీతిమంతుడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో పాపము చేసి దావీదు అనుకున్నాడు, నేను రాజుని కదా, నన్ను ఎవడడుగుతాడు అనుకున్నాడు. కానీ అడిగిన దేవుడే తన సేవకుని పంపించి అడిగించి దావీదు నోటి నుంచే నేను పాపము చేసి ఒప్పుకుంటే దావీదుతో యోనాతాను అన్నాడు దావీదుతో, నీ మూలముగానే నీ ఇంటి వారి మూలముగానే నీకు యుద్ధములు జరుగుతాయి. కనుక ఎంత తన పిల్లల ద్వారా ఎంతగానో దావీదు నష్టపోయినట్లుగా మనం విన్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా మనం గమనిస్తే ఈ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. ఈ లోక సంబంధమైన దుఃఖము, మరణము కానీ, ఈ లోక సంబంధమైన కష్టాలు కానీ, ఈ లోక సంబంధమైన శ్రమానుభవములు కానీ, ఈ లోకములో మనం చేసిన తప్పులకి ఈ లోకంలో ఈ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. లోకములో మనం చేసిన పాపానికి మరణం ఉంది. దావీదు చేసిన పాపానికి బెత్షెబాకి దావీదు పుట్టిన మొదటి కుమారుని దేవుడు చంపేశాడు. కనుక నువ్వు చేసిన పాపానికి నిత్యముగా నీకు పుట్టిన బిడ్డ సస్తాడు అని నాతాను చెప్తూ వచ్చాడు. నీ పాపం పరిహారించబడ్డది, నువ్వు ఒప్పుకున్నావు గనక అని నాతాను స్పష్టంగా చెప్పాడు. కనుక దేవుని సేవకులుగా, విశ్వాసులుగా మన జీవితంలో మనము దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు అంటే అర్థమంటే పాపము ఒప్పుకోవడం, విడిచిపెట్టడం. రక్షించబడుట అంటే అర్థమంటే ఒప్పుకొని విడిచిపెట్టే పాపము చేయకుండా ఉండడమే రక్షించబడుట.
రక్షించబడిన గుర్తు ఏంటంటే బాప్తిసం. బాప్తిసం గుర్తు ఏంటంటే పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందడం. ఈ పరిశుద్ధాత్మ అభిషేకము ఏ రీతిగా వస్తుందంటే దేవుని సేవకులు హస్తనిక్షేపణ చేయడం, తల మీద చేతులుంచి సేవకులు ఆశ్రయించడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, హస్తనిక్షేపం చేయడం ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుతారు. అభిషేకం పొందిన వారు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారు సంఘములో చేరుతారు. సంఘములో చేరిన వారు ఆరాధిస్తారు. ఆరాధించేవారు ఆయన రక్తమాంసములో, రొట్టె ద్రాక్షరసములో సమీపిస్తారు ఆయన రక్తమాంసములని. ఆ రీతిగా సమీపించేవారు సంఘ ప్రార్థనలో, ఆల్నెట్ ప్రేయర్లో, గృహకూడుకలో, సువార్తలో, సంఘమున ప్రతి కార్యములో వాళ్ళు పాల్గొనేవారుగా ఉంటారు. వారికిచ్చిన యావదాస్తులు కూడా కృతజ్ఞత, సమర్పణ, ప్రతిష్టార్పణ, దశమ భాగం, ప్రథమ ఫలము, ఆస్తుల భాగము కూడా వారు వర్ధులని కొలది ఆయనకిచ్చి ఆయన్ని అడిగేవారుగా ఉంటారు. కనుక ఆయన ఆ రీతిగా మారు మనసు అంటే ఇది. రక్షణ అంటే ఒప్పుకొని విడిచిపెట్టడం. కనుక ఈ విషయాలన్నీ జ్ఞాపం చేసుకొని రక్షించబడిన వ్యక్తి దావీదు, నేను రాజుని కదా, ఎవరు నన్ను అడుగుతారని పాపము చేశాడు. దేవుడే తనకి శిక్ష విధించాడు. జీవితకాలం అంతా దావీదు పరస్త్రీని ముట్టకుండా మారు మనసు కలుగు చేశాడు. యోసేపు తన పాపం విషయంలో సమయం వచ్చినప్పుడు తప్పించుకుంటూ వచ్చి పారిపోయాడు. అవమానకరంగా పాపము చేశాడని తన యజమానుడు తన భార్య మాట విని అతని చెరసాల్లో వేయించాడు. కానీ యోసేపు నీతిమంతుడైన సంగతి తన భార్యే అవిధేయులని ఎరిగిన వాడే యోసేపును తప్పించిన ప్రయత్నం చేశాడు. ఆమె కోపం చల్లారడానికి యోసేపుని చెరసాలు వేస్తే యోసేపుని దేవుడు చెరసాల్లో తోడుగుండి చెరసాల అధికారికి దృష్టికి యోగ్యుని కనబడి చెరసాలలో ఏమి జరిగినప్పుడు కూడా యోసేపుతోనే జరిగించేవాడు. అక్కడ ఏమి చెయ్యాలన్నా యోసేపుకే దేవుడు తోడున్నాడన్న సంగతి అధికారులు సైతము గ్రహించారు. ఈ చెరసాల అధికారే రాజుకు వచ్చిన కళ గురించి యోసేపుకి చెప్పినప్పుడు, యోసేపు తన యొక్క పొత్తుఫర చెప్పినప్పుడు, యజమానుడు చెప్పినప్పుడు, రాజు కళ భావాన్ని వివరించినప్పుడు యోసేపు ఆ చెరలో నుంచే ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. కారణం ఏంటంటే యోసేపుకి దేవుడు తోడు. ఎప్పుడు మనకి ప్రభువు తోడు ఉంటాడంటే మన దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. మన దేవుడు నీతిమంతుడు, మనం నీతిమంతుడిగా ఉండాలి. దావీదు తనది కాని భార్యను, వేరేవాడి భార్యను రప్పించుకొని పాపం చేశాడు. తన యజమానురాలు యోసేపు మీద కన్ను వేసినప్పుడు నీ యజమాని ఇంతంతటి నాకు అప్పగించాడు కానీ నిన్ను నాకు అప్పగించలేదు కనుక నిన్నెంత ఘోరమైన పాపము చెయ్యలేనని చెప్పి యోసేపు దేవునికి భయపడి పారిపోయాడు. అందుకే యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. దావీదు చేసిన పాపానికి జీవితకాలం అంతా పశ్చాత్తాపడి దుఃఖపడేవాడుగా మనం గమనిస్తున్నాం. 10వ వచనం చూస్తే దైవ చిత్తానుసారం దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయను. గనుక మొదటగా దావీదు రెండోసారి మారు మనసు పొంది బ్రతికినంతకాలం పరస్త్రీని ముట్టకుండా చేశాడు. అది రెండో మారు మనసు. యోసేపు తన ఇంట్లో ఉన్నప్పుడు పాపము చేయడానికి ఆమె ప్రేరేపించబడినప్పుడు యోసేపు ఆ పాపము తప్పించుకునే కారణం చేత యోసేపు ఆ దేశానికి అధికారిగా చేశాడు. కనుక మనం గమనించి ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు. కనుక దుఃఖం పుట్టించింది ఏదంటే దావీదు చేసిన పాపము దుఃఖం పుట్టించింది. యోసేపు పాపము చేయలేదు కనుక ఈ దైవ చిత్తానుసారముగా మారు మనసు పొందాడు కనుక అతడు పాపము తప్పించుకున్నాడు కనుక అతని యొక్క జీవితంలో దుఃఖము లేదు. రెండో విషయం గమనించినట్టుగైతే అతడి లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. దావీదు చేసిన పాపమునకు తన సొంత కూతుర్ని తామారుని అమ్నోను పాడు చేశాడు. తన సొంత అన్నయ్యే అమ్నోను తన చెల్లిని పాడు చేసినందుకు అమ్నోనే అబషలోము చంపాడు. తన సొంత మేనమామే అబషలోమును తన సొంత మేనల్లోనే దుర్మార్గుడ తండ్రిని రాజ్యం లాక్కొని బయటికి గెంటేస్తావని చెప్పి తన సొంత మేనమామే అతన్ని కత్తితో చంపినట్లుగా మనం చూస్తున్నాం. గనుక దావీదుకి పశ్చాత్తాపం పుట్టించింది, దుఃఖం పుట్టించింది. యోసేపు పాపము చేయలేదు గనుక నీతిమంతుడిగా చెరసాలలో ఉన్నాడు.
కనుక చెరసాల అందరు దయ పొందాడు, అధికారు దయ పొందాడు, కడవరికి రాజు దయ పొందాడు, కడవరికి దేవుడు ఆ దేశానికే రాజు అయ్యాడు. కనుక నిత్యరాజ్యమైన ఆ మోక్షములో నీవు నేను చేరాలంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మన దేవుడు కనుక నీతిమంతుడు కనుక మనము నీతిమంతులుగా ఉండాలి. మన దేవుడు పరలోక రాజ్యములు ఉన్నాడు కనుక మనము పరలోక రాజ్యములు ఉండాలి. కనుక మనము పాపము చేసిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే సాతానికి వాని దూతలకి సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి వెళ్తారు. కనుక ఎవరైతే పాపం ఒప్పుకోరో, విడిచిపెట్టరో, నామకార్థ క్రైస్తవుడుగా, ఒక దొంగ విశ్వాసగా, దొంగ సేవకుడిగా నువ్వు బ్రతికినంత కాలం ఎప్పుడు అట్టస్థగా నువ్వు చనిపోతావో నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్తుంది. ఏ సేవకుడు నిజమైన మారుమనసు పొంది ఉంటాడో, ఏ విశ్వాసి నిజమైన మారుమనసు పొంది ఉంటాడో వారు ఎప్పుడు కన్ను మూసినా నిత్యరాజ్యమైన మోక్షములో ఉంటారు. దైవజనుడు భక్సింగ్ గారు దేవుని వాక్యం చెప్పినప్పుడల్లా కూడా వాళ్ళు మారుమనసు పొందారా అని ఇంగ్లీష్లో అడిగేవారట. కారణం ఏంటి అంటే దినము మనము లోకము నుంచి, పాపం నుంచి, శాపము నుంచి దినదినము లోకం మాలిన్యము మనకు అంటకుండా మనము ఆయన రక్తము క్రింద అనుదినము కడుక్కుంటూ సిద్ధపడాలి. అప్పుడే మన పాపములన్నీ ఆ రక్తంలో కడగబడి ఎప్పుడు నువ్వు కన్ను మూసినా యుగయుగాలుండే మోక్షములో ఉంటావు. ఎప్పుడు నువ్వు పాపం చేసి ఆయన విరోధకరంగా నువ్వు జీవించిన ఈ లోకములో అటస్థగా నువ్వు చనిపోయినట్లయితే తీర్పు ఉంది. మనుషులు ఒకసారి ముత్తు పొందును, ఆ తర్వాత తీర్పు జరగను. అన్యాయం చేయవాడు అన్యాయమే చేయము, అపవిత్రుడు అపవిత్రుడు ఉండనేము, నీతిమంతుడు నీతిమంతుడు ఉండనేము, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగా ఉండనేము. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియ చెప్పన సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కనుక పాపం చేసిన అందరూ నరకానికి వెళ్తారు. నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవించిన అందరూ యుగయుగాలుండే ఆ రాజ్యములో పరలోక రాజ్యములు ఉంటారు. కనుక నరకం కావాలా, పరలోకం కావాలా, ఏది కావాలో నీవే తేల్చుకో. జీవముగల తండ్రి వందనాలు. మేము దావీదు వలె పాపము చేసి మరణ విషయంలో, సమస్యల విషయంలో, కష్టాల విషయంలో దుఃఖపడే వారం కాకుండా యేసేపు వలె నాయన దైవ చిత్తానుసరణ దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగుచ్చాను. మేము ఈ లోకములో దేవా విడిచిన దినం వరకు కూడా దినదినము మేము మారు మనసు పొంది నీ స్వరూపములో, నీ పోలికలో జీవించి నీ రాజ్యమును సంపాదించుకున్న వారుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం తను ప్రేమించు వారికి కూడా మనెల్లరికను తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అవిధేయులై బహు దుఃఖ పెట్టితిరి, అవిధేయులై బహు దుఃఖ పెట్టితిరి, దేవుని కనికరమెంతో గొప్పది విడచిపోనీది, దేవుని కనికరమెంతో గొప్పది విడచిపోనీది, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు అభయులై నిరపరాధులయుందురు, అభయులై నిరపరాధులయుందురు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు. అందరికీ ప్రైజ్ లార్డ్.